హలో డాక్టర్. నమస్కారం. డాక్టర్ గారు చాలా మంది జాండీస్ ఉన్నవారు బొప్పాయి ఆకు రసం జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు. అసలు అది ఎంతవరకు పనిచేస్తుంది? పప్పాయ పండు కానీ, ఆకు కానీ ఇలా ఇతరత్రా ఉంటాయి. హ్మ్. ఆహారంగా ఫ్రూట్స్ రూపంలో పప్పాయ పండు తింటూ ఉంటాం. అవును. సో అంతవరకు ఓకే. హ్మ్. పప్పాయ ఆకులు పనిచేస్తాయి కొంతవరకు. హ్మ్. వాటి యొక్క ఎక్స్ట్రాక్ట్ తీసుకొని కొన్ని రకాల మెడిసిన్స్లో మేము కలుపుతూ ఉంటాం. హ్మ్. కానీ జాండీస్కి పనిచేస్తుందని శాస్త్రీయంగా లేదు. జాండీస్కి పనిచేయదు అసలు. ఓకే. పూర్తిగా అపోహ మాత్రమే పసరికలకి. హ్మ్. ఏంటంటే జాండీస్ వచ్చినప్పుడు కొంతమంది జ్వరం వస్తుంటుంది, అవును. జ్వర తీవ్రత ఉంటుంది. అలా జ్వరం వచ్చినప్పుడు పప్పాయ ఆకు ఎక్స్ట్రాక్ట్ పసరికి ఏదైతే ఉందో జ్వరం తగ్గించే గుణం ఉంది. ఓకే. అందువల్ల పప్పాయ పసరు వేయగానే హ్మ్. జ్వర తీవ్రత తగ్గుతుంది. ఓకే. ఏదైతే జాండీస్ ఉంటుందో దానికి వేరే మనం తీసుకునే ఆహారంలో కానీ ఇంకో కొన్ని మార్పుల వల్ల జాండీస్ తగ్గుతుంది. అప్పుడు హ్మ్. వీళ్ళు ఏమనుకుంటారు, పప్పాయ ఆకు పసరు తాగడం వల్ల హ్మ్. జాండీస్ తగ్గిందేమో అని అనుకుంటారు. హ్మ్. అలాంటప్పుడు పచ్చం పెట్టేస్తారు. ఉలువచారు తీసుకోవడం, కందిచారు తీసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. ఓకే. ఆ ఉలవచారు వల్ల కూడా కొన్ని సందర్భాల్లో జాండీస్ తగ్గుతుంది. మైల్యూర్ పార్టికల్స్ ఉంటాయి, ఓకే. ఎర్లీ స్టేజ్లో ఉంటాయి. ఓకే. అందువల్ల తెలియకుండా దేనివల్ల తగ్గిందా తెలియదు, కానీ పప్పాయ పసరు ఇచ్చాం కదా అందువల్ల తగ్గిందేమో అని అపోహ అనమాట. అంతేకాని పప్పాయ ఆకు పసరుతో హ్మ్. ఈ జాండీస్ తగ్గుతుంది అనేది అపోహ మాత్రమే. అసలు ఈ పపాయ ఆకు పసరు తీసుకోవచ్చా? ఏదైనా కూడా అలాగే తీసుకోవడానికి లేదు. హ్మ్. ఎందుకంటే దాన్ని పర్టికులర్ ప్యూరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. ప్యూరిఫై చేసి దాని తాలూకు పసరు తీసేసి హ్మ్. ఎక్స్ట్రాక్ట్ ఓకే. దాన్ని మళ్ళీ డ్రై చేసి పౌడర్ చేస్తాం. హ్మ్. ముందు పసరుని ఎక్స్ట్రాక్ట్ కషాయంలాగా తయారు చేస్తాము. లాస్ట్కి మడ్డి మిగిలిపోతుంది. ఆ మడ్డి ఎండించేస్తాం పూర్తిగా. అది ఒక రకమైన డస్ట్ పార్ట్ తయారవుతుంది, పౌడర్. ఆ పౌడర్ని మెడిసిన్లో వాడతాం. మినిమం 15 to 20 times ప్యూరిఫై చేస్తాం. చేసిన తర్వాత ఇట్ కెన్ బి యూజ్ ఇన్ ద మెడిసిన్స్. అప్పుడు మందుల్లో వాడతాం. డాక్టర్ గారు, రక్త కణాలు తగ్గినప్పుడు కూడా ఈ బొప్పాయి ఆకు రసం తాగమంటారు. అది ఎంతవరకు పనిచేస్తుంది? ఆకు రసం తాగమని మేము చెప్పాము, ఎక్కడ డాక్టర్ చెప్పలేదు. డాక్టర్స్ కాదు, ఎవరో ఒకరు చెప్తుంటారు. తాగితే తగ్గొచ్చు, తగ్గపోవచ్చు, రెండు ఛాన్సెస్ ఉంటాయి. పప్పాయ ఆకు రసం తాగడం వల్ల ఇట్ ఈస్ నాట్ ప్యూరిఫై కాదు. ఎన్నిసార్లు ఆకు కడిగినా అంతర్నీలంగా ఉన్నటువంటి ఎనీ బ్యాక్టీరియా ఆర్ బై ఎనీ వైరస్, దానివల్ల ఏంటంటే లాభం జరగకపోగా నష్టము జరుగుతుంది. అందుకని ఇలాంటి చిట్కాలు పాటించకూడదు, చాలా తక్కువ పాటించకూడదు. పాటించాలంటే చాలా జాగ్రత్తగా పాటించాలి. అది కష్టమైన పని. అది ఎంత మనం జాగ్రత్తగా 4 సార్లు ఆకు కడిగినా ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా దాని ఫస్ట్ ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా మనకు కనపడదు. కంటికి కనిపించి బ్యాక్టీరియాస్ ఎన్నో ఉన్నాయి. సో దానివల్ల నష్టం జరుగుతుంది. మనం అంత బాగున్నా వేసే నీళ్లు కూడా ప్రాబ్లం అవ్వచ్చు. సో ఎక్కడ ఏది ఉన్నా నీళ్ళు బాగానే ఉన్నాయి, ఆకు బాగానే ఉంది, వెజల్ కూడా 1-2 సార్లు కడుగుతాను, లేదా ఒక్కోసారి ప్రాబ్లం ఉంటుంది బాయిల్ చేసేటటువంటి. అలాంటప్పుడు కూడా ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అన్నమాట. ఈ బొప్పాయి ఆకు రసం అనేది అసలు తీసుకోకుండా ఉండడం మంచిది. సో ఏంటి అంటే అలాంటప్పుడు బొప్పాయి లాంటి ప్రోటీన్స్ కావాలి మనకు, దాని యొక్క ప్రయోజనాలు కావాలి అంటే పప్పాయ ఫ్రూట్ తీసుకోండి, పండు తీసేసుకోండి. ఇట్ ఈస్ ఎసెన్షియల్. అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి నష్టము జరగదు. పప్పాయ పండు డైరెక్ట్ అన్ని ఫ్రూట్స్ తీసుకున్నట్టు అది తీసుకోండి. చాలా హీట్ అంటారు, అది నిజమేనా డాక్టర్? కొంతవరకు హీట్ చేస్తుంది. సరే, ఎనీవే పప్పాయ ఆకు రసం తీసుకొని ఆ ప్రాసెస్ దానికన్నా పప్పాయ పండు తీసేసుకోండి, జ్యూస్ తినండి. పప్పాయ ఫ్రూట్ తీసుకొని కట్ చేసుకొని తినండి. దానివల్ల మనకు సరిపడేటటువంటి ప్రయోజనాలు వస్తాయి. దానివల్ల ఒనగూరేటటువంటి పోషక విలువలు మన శరీరానికి లభిస్తాయి. ఇదంతా కూడా అవసరం కదా. అలాంటప్పుడు వై డోంట్ వి గో ఫర్ లీవ్స్? ఆకు ఎందుకు తీసుకోవాలి, ఆకు పసరు ఎందుకు తీసుకోవాలి? అవన్నీ అవసరం లేదు కదా. ఎందుకని రిస్క్ తీసుకోవాలి? ఆరోగ్యంగా ఉన్నటువంటి శరీరాన్ని అనారోగ్యానికి పంపించడం దేనికి? తెలియకుండా కరోనా వచ్చిన తర్వాత నుంచి తెలియని వైద్యం అంటాం దాన్ని. అంటే తెలియకుండా చేస్తే బాగుంటుందేమో అనుకొని చేసేస్తారు. చేసేయడం వల్ల నష్టం కూడా ఎదురవుతుంది. మీరు చెప్పినట్టు కరోనా వచ్చినప్పుడు చాలామంది రకరకాల వైద్యాలు ఎవరికి వాళ్ళు చేసుకుంటారు.
శొంఠి మంచిది అని చెప్పేసి చెప్తాం మేము కూడా. కాకపోతే ఎలా వాడాలి అనేది చాలా శాస్త్రీయంగా వాడాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మేము వాడుతూ ఉంటాం. మెడిసిన్స్ తయారు చేసేటప్పుడు కూడా శొంఠి, పిప్పలు, మిరియాలు ఇవి వాడేటప్పుడు మాస్క్లే ఏ మెడిసిన్ తయారు చేస్తున్నప్పుడైనా మాస్క్ వాడతాం మేము. వితౌట్ మాస్క్ మాకే ఇన్హలేషన్ మొత్తం తుమ్ములు రావడం, దగ్గు రావడం ఇవి సంభవిస్తాయి అన్నమాట. యాక్చువల్గా ఆలోచిస్తే శొంఠి, మిరియం, పిప్పలు ఇవన్నీ దగ్గుకు, జలుబుకి పనిచేస్తాయి. అయినప్పటికీ డైరెక్ట్ దాని యొక్క స్మోక్ ఏదైతే ఉందో ఆ స్మెల్స్ పడవు ఎవరికైనా. కనుక అలాంటి చేయకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకోవాలి. ఒక అమ్మాయి ఉంటుంది, లోకల్లో అలోపతి షాప్, మెడికల్ షాప్ ఉంది వాళ్ళకి, వాళ్ళ హస్బెండ్ నడిపిస్తాడు. ఎంత బాగుంటుంది అని చెప్పేసి శొంఠి పౌడర్ విరివిగా తాగడం, ఎక్కువ నశ్యంలాగా పీల్చుకోవడం ఏం చేసింది ఆమె. చేసిన తర్వాత ఏమైంది చివరికి అంటే చెవులు వినపడకుండా పోయినాయి. అండ్ సమ్ పీసీఓడి ప్రాబ్లం వచ్చింది ఆ అమ్మాయికి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంటే ఒక మందు ఒకలాగా పనిచేయదు, అది పనిచేసేలాగా దాన్ని వాడితే పనిచేస్తుంది. అంతకు మించి విపరీతంగా వాడడం వల్ల ఎలా వాడాలో తెలియదు. శొంఠి ఎలా వాడాలో తెలియదు ఫస్ట్ అసలు. అల్లం వేరు, మళ్ళీ శొంఠి వేరు. అల్లం ఏంటి అంటే కాస్టిక్ సోడా, కాల్షియం ఏదైతే ఉందో సున్నంలో నానేస్తాం. ఒక 20 రోజులు 30 రోజులు నానేస్తూ ఎండిస్తాం. 20 days తర్వాత దాన్ని పూర్తిగా ఎండించి పౌడర్ చేస్తాం. అప్పుడు శొంఠి అది, పచ్చి అల్లం కాదు. అల్లం డైరెక్ట్గా కచ్చా పక్కగా కొట్టేసి టీలో వేసుకొని తాగడం, లేదా మనం కూరల్లో వేసుకొని తినడం అదేం కాదు. మళ్ళీ దట్టువి ఆయిల్లో మెల్ట్ అవుతుంది, నెయ్యిలో కానీ ఆయిల్లో మెల్ట్ అవుతుంది కనుక దానిలో ఉండే విష ప్రభావం తగ్గిపోతుంది. అదే ఇక్కడ శొంఠి పౌడర్ అలా కాదే, దానికి కొన్ని ప్రాబ్లం ఉంటే అప్పటికి తగ్గడం కోసం సున్నంలో నానేస్తాం, సున్నం నీళ్ళలో, అయినప్పటికీ తగ్గవు. దాన్ని అప్పుడు ఇంకా కూడా మేము ప్యూరిఫై చేసి మెడిసిన్లో వాడతాం. అట్లా అలాగే వాడడం వల్ల దాని యొక్క దుష్ఫలితాలు ఉంటాయన్నమాట. పిప్పలైనా శొంఠి అయినా కూడా తప్పకుండా దాన్ని మళ్ళీ మేము ప్యూరిఫై చేసి మెడిసిన్లో వాడతాం. ఇక్కడ ఇది ఎందుకు చెప్పామంటే ఇలా ఉంటాయి ఉదాహరణ అని చెప్పాను. ఏదైనా సరే డాక్టర్స్ చెప్తేనే సలహా తీసుకొని వాడకూడదు. కొన్ని చెప్తాం వాడేటి ఇలా వాడండి అని చెప్తాం. రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా వాడితే దానివల్ల వచ్చేటటువంటి లాభాలు వస్తాయి, దాని యొక్క పోషకులు వస్తాయి, ఎలాంటి నష్టం జరగదు. మనంతట మనం కావచ్చేమో లాస్ట్ వర్డ్ విని వాడితే కష్టం. మా ధాత్రి ప్రేక్షకులకి అర్థమయ్యేలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం.